హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ప్రన్నా సింగారి. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. విండో నుంచి ఇలా ఉంటుంది. నేనైతే ఇంట్లో అంత పని ఫినిష్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే ఇలా కిచెన్లో ధూప్ స్టిక్ వెలిగించేసుకుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవైతే నేను పెసరపప్పు నైటే నానబెట్టేసుకున్నానండి పెసరట్లు వేయడానికి. తర్వాత అయితే నేను టీ పెట్టేసుకున్నాను. టీ తాగందే నాకు ఏ పని చేయబుద్ధి కాదు. నేనైతే ఇంకంతా క్లీన్ చేసిన తర్వాత పాలు కాంచేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను టీ పెట్టేసుకుంటానండి. నాకు టీ తాగంటే అస్సలు ఏ పని చేయబుద్ధి కాదనమాట. సో అలాగే చేసేస్తున్నాను. నాకు ఇంట్లో అయితే నేను మా మామగారు మాత్రమే తాగుతామండి, ఇంకెవరు తాగరు. సో మా ఇద్దరి కోసమే. ఇంకా ఇక్కడైతే నేను పెసరట్లు అనమాట. పెసరట్లకి ముందు రోజు నైట్ నానబెట్టింది అనమాట. నేను ఇదైతే పావు అనమాట. దాంతో నేనైతే 1/4 వంతు బియ్యం వేసాను. తర్వాత 2 పావుల పెసరపప్పు వేసానండి. మనం ఇలా బియ్యం యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అది కూడా నేను పొట్టు పెసరపప్పే వేసుకుంటున్నానండి. పొట్టు పెసరపప్పు అయితేనే చాలా బాగుంటుంది పెసరట్లకి. మామూలు పెసరపప్పు కన్నా ఈ పెసరపప్పే చాలా బాగుంటుంది. అందుకే నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. లేదు అనుకుంటే మీరు ఒక పొట్టు పెసరపప్పు, నార్మల్ పెసరపప్పు ఒక గ్లాసు వేసుకోవచ్చు. మంచిగా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని నేను నైట్ నానబెట్టేసుకున్నాను. ఇలా మంచిగా అంతా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇదైతే పాలు కాంచేసాను కదా మార్నింగ్. తర్వాత నేను గోరువెచ్చగా అయిన తర్వాత పాలు తోడేస్తున్నానండి. అది కూడా మట్టి కుండలో వేస్తున్నాను. మట్టి కుండలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. అది కాక సమ్మర్ కదా, బాగా ఉంటుందన్నమాట. సో నేనైతే మట్టి కుండలు వాడబట్టి ఒక 3 to 4 years అవుతుందండి నేను మట్టి కుండలు వాడబట్టి. సో నాకు హెల్దీ అనమాట. మీరు కూడా వీలైతే మట్టి కుండలలో చేసుకోవటానికి ట్రై చేయండి. ఇదైతే పెరుగు, నేను ముందు రోజు నానబెట్టిన పెరుగు అనమాట. కొంచెం పెరబెట్టాను, కానీ ఏంటంటే మళ్ళీ మార్నింగ్ కూడా మనం పెరబెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అని నేను మళ్ళీ మార్నింగ్ కూడా పెరుగు పెరబెడుతున్నాను అనమాట. అది కూడా కుండలో పెరబెడుతున్నాను. చాలా హెల్దీ కదా, అందుకనే పెరబెట్టేస్తున్నాను. ఇదైతే కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే మనకు తొందరగా పేరుతుంది అనమాట. అందుకని నేను పెట్టేస్తున్నాను. తర్వాత మధ్యాహ్నం కూడా ఫ్రెష్గా ఉంటుందని పెట్టేశానండి. అలాగే నైట్ నేను నానబెట్టేశాను కదా పెసరపప్పు, అదైతే మొలకలు వచ్చాయన్నమాట. నా పొలంలో మొలక వచ్చాయి అన్నట్టుగా పెసరపప్పులకు మొలకలు వచ్చాయన్నమాట. మామూలుగా అయితే పెసరపప్పు హెల్తీ, దాంట్లో మరీ మొలకలు రావడం మరీ హెల్తీ కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేనైతే మిక్సీ పడుతున్నాను అనమాట పెసరట్టు కోసం. ఇలా మనం ఎర్లీ ఉదయాన్నే ఇలా టిఫిన్ చేసుకోవడం, అప్పటికప్పుడు మనం ఇలా పట్టేసుకొని పెసరట్లు వేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పిన క్వాంటిటీతో మీరు వేసుకొని చూడండి, చాలా హెల్తీ కూడా. ఇటైతే నేను ఒక సైడ్ మిక్సీ పట్టుకుంటూ ఇంకొక సైడ్ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అదైతే నేను ఒకటి పచ్చికారం, తర్వాత పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక సైడు. అలాగే చూడండి, నేను పెసరట్లకైతే ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత ఒక అల్లం ముక్క అనమాట, అది వేస్తున్నాను. అది మాత్రం మిస్ చేయకండి, చాలా బాగుంటుంది పెసరట్లలో వేస్తే. తర్వాత ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను పచ్చికారం కోసం నేను ఒక 6 టమోటాలు, తర్వాత పచ్చిమిర్చి ఒక 15 దాకా తీసుకున్నాను అనమాట. ఇది 2 పల్లీల చట్నీ కోసం, తర్వాత పచ్చికారం కోసం అని నేను వేయిస్తున్నానండి. మొత్తం ఇలా వేయించేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని తొడిమిలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. ఇటు సైడ్ అయితే నేను మిక్సీ పట్టేస్తున్నాను. అది కూడా ఎలా అంటే మనకి ఇది పొట్టు పెసరపప్పు కదండి, అందుకని కొంచెం బరకగా అనిపిస్తుంది అనమాట పిండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఆనియన్ వేయడం మర్చిపోయానండి, అందుకని నేను మళ్ళీ ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. ఒక ఆనియన్ వేసుకుంటే మనం దోశలు వేసినప్పుడు, పెసరట్లు వేసినప్పుడు అయితే చాలా రెడ్ కలర్లో వస్తాయన్నమాట. మంచి స్మెల్ కూడా ఉంటాయి. తర్వాత రెడ్ కలర్లో వస్తాయి బాగా. ఇవైతే పచ్చిమిర్చి, టమోటా వేగిపోయాయి. నేనైతే తీసేస్తున్నాను పక్కకి. పచ్చికారంకి అయితే ఇట్లా వేయించిన పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి అండి, ఉప్పు వేసేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అదైతే పచ్చికారం మనకి పలావ్ లేక బాగుంటుంది, బగారా రైస్ లేక బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. దోశలోకి కూడా బాగుంటుంది అనమాట. మా వారు, మా అత్తయ్య గారు చాలా ఇష్టపడతారు. చూడండి, నేను పట్టిన పెసర పిండి ఎట్లా ఫ్లఫీగా వచ్చిందో, బబుల్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. దీంట్లోకి అయితే నేను వాటర్ వేసేసి తర్వాత కొంచెం సోడా, తర్వాత సాల్ట్ వేసి నేను కలిపి పెట్టుకుంటానండి.
తర్వాత చట్నీలు అయ్యేసరికి మనకి కొంచెంసేపు రెస్ట్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. అందుకని పెట్టేస్తున్నాను. చట్నీకి అయితే ఇలా ముందే నేను పచ్చికారం పట్టేశాను. తర్వాత పచ్చికారం అయితే టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చగా పట్టేశానండి. తర్వాత ఆ మిక్సీ జార్లోనే నేను పల్లీలు చట్నీ చేస్తున్నాను. టమోటా, పచ్చిమిర్చి, తర్వాత పల్లీలు, కొంచెం సాల్ట్ వేసి పట్టేస్తున్నాను. మనం దీంట్లో ఆనియన్స్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇక్కడైతే నేను మళ్ళీ సోడాను కొద్దిగా వేసేస్తున్నాను. కొద్దిగా సోడా, సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను. వేసి కొంచెం వేస్తామనగా మనం పెసరట్లు అప్పుడు కలుపుకుంటున్నాను. ఇది పిండి కొంచెం గట్టిగా ఉంది కదండి, అందుకని నేను వాటర్ కలుపుతున్నాను. మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనం ఒక్క 5 minutes వదిలేసామంటే పిండిని ఇలా ఫ్లఫీగా తయారవుతుంది. మనం పెసరట్లు ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా వేసుకోవచ్చు అండి. చాలా రెడ్గా కాలుతాయి. తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ పెసరట్లు అయితే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు ఇష్టం ఉంటే. తర్వాత ఉప్మా పెసరట్టు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, మనం ఉప్మా చేసేసుకొని ఉప్మా పెసరట్టు కూడా అలాగే చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఇలా పచ్చికారం, పల్లీల చట్నీ, తర్వాత పెసరట్లు ఇలా సర్వ్ చేసేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ పెసరట్టు కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పెసరట్టు కూడా మై ఫేవరెట్, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా మార్నింగ్ టైంలో టిఫిన్కి అయితే ఇలా పెసరట్టు, పచ్చికారం, పల్లీల చట్నీ, తర్వాత ఆనియన్ పెసరట్టు కూడా వేసానండి. అదైతే చూపిస్తాను నేను. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా వారికి అయితే ఇలా పచ్చికారం కూడా తినడం పెసరట్టు చాలా ఇష్టము. మా అత్తయ్య గారికి మా వారికి చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను ఆనియన్స్ వేసి ఇలా పెసరట్టు వేసాను. ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఆనియన్స్ వేసి కొంచెం మగ్గిస్తే సరిపోతుంది. పెసరట్టు రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇది పతలాగా వేసాను అనమాట పెసరట్టు. చాలా చాలా పతలాగా వేసాను, చాలా బాగున్నాయి. ఇదైతే ఆనియన్ పెసరట్టు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.